ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ లాగే పీజీ ఎంట్రన్స్కి ఎగ్జామ్ ఒకే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనే నిర్ణయం తీసుకోబడింది. మరి దీని నుంచి పూర్తి వివరాలు, ఎవరు ఏ కోర్సుకి ఎలిజిబుల్, ఓకే, ఆల్ యూనివర్సిటీలో ఎలాంటి క్వశ్చన్ పేపర్ సిస్టమ్ ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ పేపర్ మోడల్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వినండి, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు టాప్ వ్యూస్లో ఉండేటువంటి మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్, ముఖ్యంగా డిగ్రీ పీజీ విద్యార్థులకు అవసరమైన ఎన్నో వీడియోలు చేసినటువంటి నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిస్టమ్ ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నారు. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ విషయంలో మనం చూసుకున్నట్టయితే 90 minutes టైం ఇచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి దెర్ ఈజ్ నో నెగటివ్ మార్క్స్. అయితే మరి ఎన్ని యూనివర్సిటీలు ఇందులో పాల్గొంటున్నాయి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి టాప్ యూనివర్సిటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగి వేమన యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహాపురి యూనివర్సిటీ, అలాగే ద్రావిడ యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ, నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఓపెన్ యూనివర్సిటీ కాదు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ, ఇంకా కొన్ని క్లస్టర్ యూనివర్సిటీస్, వీటన్నిటికీ కలిపి ఇక్కడ నుండి పీజీకి ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేసే బాధ్యత మాత్రం యోగి వేమన యూనివర్సిటీ తీసుకుంది, ఓకేనా. రైట్, ఇక మనం వివరాల్లోకి వెళ్తే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి? ఏం లేదండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో 2018 నుండి స్టార్ట్ అయింది. ఆంధ్రలో మాత్రం ఈ 2021 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇక్కడ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఒకే ఒక అప్లికేషన్తో ఓకే మనము పరీక్ష రాసి మనకి ఇంట్రెస్ట్ ఉన్న యూనివర్సిటీకి మనం వెబ్ ఆప్షన్ ఇచ్చుకొని అలా వెళ్ళిపోవచ్చు. సరే, ముందుగా అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఏపీ పీజీ సెట్ 2021కి ఆన్లైన్లో మనం అప్లై చేయాలి అనుకుంటే ఒక్కొక్కరికి మన ఫీ వచ్చేసి ఓసీ కేటగిరీ అయితేనేమో 850 రూపీస్ ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి బీసీ వాళ్ళైతే 750 రూపీస్ ఉన్నది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతేనేమో 650 రూపీస్ ఉన్నది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి September 15th, అంటే రేపటి నుండి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సబ్మిట్ మాత్రం మళ్ళీ ఇదే నెల అంటే September 30 ఇచ్చాడు. అంటే జస్ట్ ఓన్లీ 15 days మాత్రమే ఇచ్చారు. ఈలోపు అందరూ అప్లై చేసుకోవాలి. డేట్ ఎక్స్టెండ్ కావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎగ్జామ్ డేట్ కూడా డిసైడ్ చేశారు కాబట్టి ఎక్స్టెండ్ ఎక్కువగా అవుతుందని అనుకోవద్దు. లాస్ట్ డేట్ 200 ఫీజుతో మనం October 4 వరకు కట్టుకోవచ్చు. 500 ఫీజుతో October 8 వరకు కట్టుకోవచ్చు. ఏది ఏమైనా October 22 నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి. టైం టేబుల్ కూడా సెట్ చేసి పంపించేశారు. ఇక చాలా దీనికి మిస్టేక్స్, రూల్స్, రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి ఇలా మేము క్లియర్గా చెప్తున్నాం. వీడియో అయిపోయేంత వరకు వినాలి. అలా కాకుండా ఇదేం మొరుతున్నారా, వాళ్ళకి ఏదో టైం లేదు అనుకుంటా మీరు ఆగమాగం కనుక వింటే అప్లై చేసేటప్పుడు తప్పులు దొరుకుతాయి. ఆ తర్వాత ఇది ఖచ్చితంగా మీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పైన కాకుండా మీ ఈ విద్యా వ్యవస్థ పైన కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చూడండి, ఓకేనా. రైట్, సో టైం ఎక్కువ అవుతుంది మేము ఎక్స్ప్లెయిన్ చేయడంలో, కానీ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల యూట్యూబ్ ఛానల్ అంటే జెన్యూన్గా ఉంటుంది. మేము ఏది పడుతుంది చేయమండి, కరెక్ట్గా ఓపుకున్న వాళ్ళు మాత్రమే ఎండింగ్ వరకు చూడండి, ఓకే. రైట్, సో కామన్ ఎంట్రీ అయితే ఇక్కడ వీళ్ళు కొన్ని టర్మ్స్ ఇచ్చినారు. ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ ఆంధ్రలో ఉన్న వాళ్ళు చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు క్లియర్గా చెప్పండి సార్, మనకి ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయని. ఇందులో ఇప్పుడు కొత్తగా మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంపీఈడి కోర్సు ఇందులోనే ఉన్నది. తర్వాత ఎంఈడి కోర్స్ కూడా ఇందులోనే ఉన్నది. అక్కడక్కడ వీళ్ళు ఏమంటే ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ వర్డ్ పదే వాడినాను. నేను దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఇస్తాను, ఓకేనా. రైట్, ఇక ఓవరాల్గా మనం చూసినట్లయితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చేసి బీఏ ఉంది, అంటే బీఏ నుండి వచ్చేటువంటి ఎంఏ, తర్వాత ఎంకామ్, ఆ తర్వాత ఎంఎస్సి, ఈ సబ్జెక్టులు కొన్ని డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. క్లియర్గా చెప్తున్నారండి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాల్గొనే యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలు, ఆ తర్వాత వచ్చేసి ఆ యూనివర్సిటీ పరిధిలో ఉండే ఏ ఒక్క అఫిలియేటెడ్ ఉన్న వాటన్నిటికీ ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ వర్తిస్తుంది. బీకామ్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎంఏ ఎకనామిక్స్కి అప్లై చేసుకోకండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ఇది ముందుగా చూసుకోండి. ఇక ఎంఏ లాంగ్వేజెస్లో అంటే ఎంఏ తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఆ తర్వాత హిందీ కానివ్వండి, సాంస్క్రిట్ కానీ, ఇట్లా ఏవైతే భాషలకు సంబంధించిన కోర్సులు ఉంటాయో దీనికి ఇంజనీరింగ్ వాళ్ళు
ఎవరు ఎలిజిబుల్ కాదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎంఏ తెలుగు చేయరు, కానీ ఎంఏ ఇంగ్లీష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు స్కిల్స్ కొరకు. సో ఫార్మసీ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా అట్లాగే ఇంకా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ వాళ్ళు కాకుండా బీఈ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, 5 years లా కానీ, బీసీఏ వాళ్ళు కానీ వీళ్ళు ఏదైనా అప్లై చేయాల్సి వస్తే, అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు మళ్ళీ ఒకసారి ఫిజిక్స్కి అప్లై చేయడం, కెమిస్ట్రీకి ఇలాంటి అప్లై చేయాల్సి వస్తే ముందు మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్కి వెళ్ళండి, ఎలిజిబిలిటీ చూడండి అంటున్నాను. నేను ఎలిజిబిలిటీ కూడా వీడియో ఎండింగ్లో ఇస్తాను. దీంట్లోనే రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్ చదవాలి. ఇక కండిషన్స్ విషయంలో మనకి గవర్నమెంట్ ఏమేమి కండిషన్స్ ఇస్తుందంటే, సో ఫస్ట్గా ఎగ్జామ్ రాయడం, ఎగ్జామ్ రాసిన తర్వాత 35 మార్కుల కంటే ఎక్కువ వస్తే క్వాలిఫై అయినట్టు. కానీ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్ రాదండి, ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. చూసుకోండి, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కంపల్సరీ ఉంటాయి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మిగతా వాళ్ళందరికీ అలాగే ఉంటుంది. ఇక మనం ఒకసారి కోర్సుకు సంబంధించిన ఎవరు దేనికి ఎలిజిబుల్ అని చూసుకుంటుంటే, ఎంఏ ఇంగ్లీష్ విషయంలో తీసుకుంటే పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు. నాన్ ప్రొఫెషనల్ అంటే డిగ్రీ వాళ్ళు అనమాట. ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ పేపర్ పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుందండి. పార్ట్ 1లో 40 మార్క్స్, పార్ట్ 2లో 60 మార్క్స్ ఉంటుంది. ఇవి 2 పేపర్ చూసుకోవాలి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఉంది. ఇది కొన్ని యూనివర్సిటీల్లో ఉంది, అన్ని యూనివర్సిటీల్లో కూడా ఈ కోర్సులు అవైలబుల్ లేవు. ఇప్పుడు మనం దాదాపు ఒక 5-6 యూనివర్సిటీలు, నేను మీకు దాదాపు 10 యూనివర్సిటీలు చెప్పాను, అన్నిట్లలో లేవు. ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు ఉందో కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరు చదవాలనుకున్న యూనివర్సిటీలో ఆ కోర్సు లేదు అనుకున్నప్పుడు మీరు కంపల్సరీగా వేరే యూనివర్సిటీకి వెళ్ళవలసి ఉంటుంది, దూరమైనా కానీ. అది కూడా చూసుకోండి. ఓకే, అయితే ఇక్కడ 45% కంపల్సరీగా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలి అని అంటే ఏదైనా డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీలో 45% ఉండాలి. ప్లస్ వాళ్ళకి ఏదైనా డిగ్రీ అని కాదు, విత్ ఇంగ్లీష్ యాజ్ ద ఇంగ్లీష్ సబ్జెక్ట్గా లేదా జనరల్ ఇంగ్లీష్గా అక్కడ ఇంగ్లీష్ కంపల్సరీ వాళ్ళకి ఉండాలంట. లింగ్విస్టిక్ చేయాలి అని అంటే ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అన్నాడు. ఎంఏ తెలుగు చేయాలంటే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా కానీ, ఓరియంటల్ లాంగ్వేజ్, ఓరియంటల్ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఎవరైనా కానీ దీన్ని చేయొచ్చు. కాకపోతే వాళ్ళు రెగ్యులర్ అయినా డిస్టెన్స్ అయినా ఏదైనా ఒకటే. కాకపోతే ఫైనల్గా ఎందుకంటే వాళ్ళకి ఈ డిగ్రీలో ఈ సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. ఎంఏ తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్, సేమ్ ఇందాక ఇంగ్లీష్ చెప్పినట్టు అట్లాంటివి ఉన్నాయి ఇక్కడ. ఇకపోతే కార్పొరేట్ తెలుగు అని ఒకటి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు ఇక్కడ. ఈ కార్పొరేట్ తెలుగు అంటే ఏంటిది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం నెక్స్ట్ సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ అవే రూల్స్. నెక్స్ట్ కంపారేటివ్ ద్రావిడియన్ లిటరేచర్ అని చెప్పారు, దీనికి ఎన్ని గ్రాడ్యుయేట్ అన్నారు. నెక్స్ట్ సాంస్క్రిట్ ఉన్న తెలుగున్న రూల్సే, అంటే కాకపోతే డిగ్రీలో మాత్రం కంపల్సరీగా ఈ యొక్క సాంస్క్రిట్ అనేది మనకు ఉండగలగాలి. లేకపోతే స్పెషల్ సాంస్కృతిక కోర్సులు, విద్యా ప్రవీణ ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఎంఏ హిందీ విషయంలో కూడా అంతే తీసుకుంటారు, డిగ్రీలో ఆ లాంగ్వేజ్గా ఉండాలి. లేకపోతే ప్రవీణ కానీ, మాధ్యమ కానీ, విశారద ఇలాంటివి, విద్వాన్ కానీ ఇలాంటి దాంట్లో చేసిన వాళ్ళకి రికగ్నైజ్ చేసిన వాళ్ళకి ఉంటుంది. ఇక ఉర్దూ సేమ్ అంతే, కన్నడ, ఇక ఫోక్లోర్ వీటికి సంబంధించినటువంటి కొన్ని ఫోక్ సంబంధించిన కోర్సులు కూడా వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. మనకు కొన్ని యూనివర్సిటీలో ఉన్నాయి ఇవి. సో ఇవి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది అంటున్నారు. ఎంఎఫ్ఏ మాస్టర్ ఆఫ్ ఈ ఫినాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి, కానీ ఇక్కడ ఇది అకౌంటింగ్ కోర్సు అంటే స్కల్ప్చర్, ఎంఎఫ్ఏ స్కల్ప్చర్. సో ఈ స్కల్ప్చర్ విషయంలో ఎనీ డిగ్రీ విత్ రెగ్యులర్ స్టడీ ఓన్లీ, డిస్టెన్స్ వల్ల నాట్ ఎలిజిబుల్ అన్నారు. ఎంఎఫ్ఏ పెయింటింగ్, దీనికి కూడా ఎనీ డిగ్రీ అన్నాడు. నెక్స్ట్ ప్రింట్ మార్కెటింగ్, చాలా డిమాండ్ ఉన్నటువంటిది అండి ఈ ప్రింట్ మార్కెటింగ్. దీని మీద ఇంజనీరింగ్ కూడా ఉంది, ప్రింటింగ్ ప్రెస్ ఇంజనీరింగ్, కాబట్టి ఇది కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే ఇది చేయాలంటే కంపల్సరీగా బీఎఫ్ఏ చేసి ఉండాలి, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ కూచిపూడి క్లాస్ డ్యాన్స్, ఎనీ గ్రాడ్యుయేట్ విత్ డిగ్రీ ఉండాలి, విత్ సర్టిఫికేట్ ఇన్ ట్రెడిషనల్ డ్యాన్స్ నుండి ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఉండాలి. కూచిపూడి క్లాసెస్ డ్యాన్స్కి సంబంధించి, దానికి సంబంధించి కొన్ని కర్ణాటక క్లాసికల్స్ కానీ, బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇలాంటివి తీసుకుండాలి. నెక్స్ట్ కర్ణాటక సంగీతం అండ్ మ్యూజిక్కి సంబంధించినవి. నెక్స్ట్ ఎంఏ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఉంది, దీని రూల్స్ రెగ్యులేషన్ మీరు కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజికల్, ముఖ్యంగా వీణ, ఎంఏలో ఈ కోర్సు మనం చేయాలనుకుంటే దీనికి ఎందుకు ఇవన్నీ అంటే, ఇప్పుడు ఏవైతే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్కడ ఇక్కడ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ వీటికి డిమాండ్ ఉంది కాబట్టి ఇది మనకు ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వోకల్ మ్యూజిక్, డ్యాన్స్, భరతనాట్యము. ఓకే, ఇవన్నీ చూసుకున్న తర్వాత కామన్ మన సిలబస్కి వచ్చేద్దాం. ఇకపోతే ఎంఏ హిస్టరీ విషయంలో తీసుకుంటే బీఏ ఉండాలి కంపల్సరీగా, వాళ్ళకి ఒక హిస్టరీ అనేది ఒక ఆప్షన్ సబ్జెక్ట్గా ఉండాలి, రెగ్యులర్ అయినా ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఎంఏ హిస్టరీలో సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ అనే ఒక స్పెషల్ కోర్స్ కూడా ఉండేది. దీనిలో ఎనీ డిగ్రీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, దీనికి సంబంధించి ఎనీ డిగ్రీ
ఇది అంటే ఇంజనీరింగ్ వాళ్ళు కాకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే తొందరపడకండి, ఏది పడుతుంది జాయిన్ అవ్వకండి. అది ప్రభుత్వ ఉద్యోగులకు అర్హత ఉన్నదా లేదా మీరు తీసుకున్నారు. ఏదైనా కొత్తది కనిపిస్తే చేయాలనిపిస్తుంది, కానీ అది నెక్స్ట్ భవిష్యత్తులో ఉద్యోగులకు అర్హత ఉందని తెలుసుకున్న తర్వాత దాన్ని జాయిన్ చేయండి. ఓకే, ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ అయిపోయింది. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ ఆర్కియాలజీ ఉంది. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఈరోజు అత్యంత డిమాండ్ ఉన్నటువంటి కోర్సు, ఏ డిగ్రీ వాళ్ళైనా చేయొచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఫిలాసఫీ ఎనీ డిగ్రీ అంటున్నారు, ఆంథ్రోపాలజీ ఎనీ డిగ్రీ, నెక్స్ట్ సోషియాలజీ ఎనీ డిగ్రీ అంటున్నాడు. ఎంఎస్డబ్ల్యూ సోషల్ వర్క్ దీనికి కూడా ఎనీ డిగ్రీ, ఇది కూడా డిమాండ్ ఉన్న కోర్సేనండి. ఎంఏ సోషల్ వర్కర్ ఎంఎస్డబ్ల్యూ. నెక్స్ట్ ఎంఏ సైకాలజీ ఎనీ డిగ్రీ అన్నారు. నెక్స్ట్ కౌన్సిలింగ్ సైకాలజీ విషయంలో తీసుకుంటే ఇక్కడ ఎనీ డిగ్రీ అన్నాడు. ఎంఏ పొలిటికల్ సైన్స్ పాస్ ఎనీ డిగ్రీ అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ పొలిటికల్ సైన్స్ ఎవరైనా చేయొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం పొలిటికల్ సైన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డిగ్రీలో యాక్ ఆప్షన్ అనేది ఉండాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎనీ డిగ్రీ, బట్ తెలంగాణలో అవకాశం లేదు. కంపల్సరీగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆప్షన్గా ఉన్న వాళ్ళు చేయొచ్చు. పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు కలిపి కూడాను డిగ్రీలో ఉండాల్సిందే. నెక్స్ట్ యోగా చేయాలి కోర్స్ అనుకున్నప్పుడు కూడా ఎనీ డిగ్రీలో పాస్ అయి ఉండాలి. మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంహెచ్ఆర్ఎం ఇది కూడా డిమాండ్ ఉన్న కోర్సులలో ఇది ఒకటండి ఈ రోజులలో. దీనికి ఎనీ డిగ్రీ చదివితే సరిపోతుంది. ఇక అప్లైడ్ ఎకనామిక్స్ ఒకటి తీసుకున్నాడు. ఇక్కడ BA BSc ఏదైనా పర్లేదు, కానీ ఎకనామిక్స్ ఒకటి ఉండాలి. ఎంఏ జనరల్ ఎకనామిక్స్, నెక్స్ట్ ఎకనామెట్రిక్స్ అని ఉన్నాయి. వీటన్ని కూడాను ఎంఏ ఎకనామిక్స్ ఉండాలి. ఎకనామెట్రిక్స్ అనేదానికి మాత్రం ఎకనామిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. వీళ్ళకి స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎకనామెట్రిక్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ అని ఇదొక కోర్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి కంపల్సరీగా స్టాట్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఇక హ్యూమన్ రైట్స్ అండ్ డ్యూటీస్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ కోర్సు, ఎనీ డిగ్రీ వాళ్ళకి వచ్చారు. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ MLASC దీనికి ఎనీ డిగ్రీ అడిగాడు. తెలంగాణలో అయితే కంపల్సరీ BLISC పాస్ ఉన్నాయి. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అక్కడికి ఇక్కడికి చాలా తేడాగా ఉన్నాయి. ఇక పాపులేషన్ స్టడీస్ అని ఇక్కడ కూడా ఒక కొత్త పట్టుకొచ్చాడు, దీనికి ఎనీ డిగ్రీ అడిగాడు. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఎనీ డిగ్రీ అడిగారు. రూరల్ డెవలప్మెంట్ ఒక కోర్స్ తీసుకొచ్చాడు ఇక్కడ కూడా, దీనికి ఎనీ డిగ్రీ అడిగాడు. టూరిజం మేనేజ్మెంట్ MTM టూరిజం కానీ టూరిజం మేనేజ్మెంట్ విషయాన్ని తీసుకుంటే ఎనీ డిగ్రీ అడిగారు. నెక్స్ట్ ఉమెన్ స్టడీస్ అండ్ మేనేజ్మెంట్ విషయంలో తీసుకుంటే ఎనీ డిగ్రీ అడిగాడు. బహుశా మరి ఇది జనరల్, ఓకేనా. నెక్స్ట్ అడల్ట్ ఎడ్యుకేషన్ విషయంలో తీసుకుని ఎనీ డిగ్రీ అడిగారు. MCOM విషయంలో తీసుకున్నట్టయితే BA విత్ అకౌంటెన్సీ అయినా ఉండాలి, లేదంటే BCom కంప్యూటర్ లేదా BCom జనరల్, BBA BBM, ఓకేనా. BCom ఆనర్స్, BCom రీస్ట్రక్చర్డ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిల్లో MCOMకి ఎలిజిబుల్ అండి. MCOMలో మళ్ళీ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ అని ఉంది, దీని కూడా సేమ్. MCOMలో ఫినాన్స్ మేనేజ్మెంట్ ఉంది, MCOMలో ప్రొఫెషనల్ ఉంది, MCOM బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అని. MCOMలోనే మనకి 4-5 స్పెషలైజేషన్లు కనబడుతున్నాయి. వీటన్నీ కూడాను ఒకే ఒక క్వాలిఫికేషన్. MED ఇప్పుడు 2 సంవత్సరాలు ఉందండి ఆంధ్రాలో, దీనికి కంపల్సరీగా BEd చేసి ఉండాలి. ఈ 2 సంవత్సరాల BEd కానీ లేకపోతే MA ఎడ్యుకేషన్ కానీ ఇది ఉండాలి. నెక్స్ట్ ఇంకొక కొత్తది కూడా అడిషనల్గా ఇచ్చేసాడు, DLIED డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విత్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఇన్ ఇచ్చి, ఇది డైరెక్ట్గా ఇచ్చేసాడు. నిజానికి ఇది తెలంగాణలో అయితే ఇట్లా లేదండి. BEd లేని వాళ్ళు కూడాను లాంగ్వేజ్ పన్నట్టు వీళ్ళెవరు అట్లా ఇట్లా కాకపోతే TTC చేసిన వాళ్ళు కూడాను TTC చేసి డిగ్రీ చేసి డైరెక్ట్గా MEDకి అప్లై చేసుకోవచ్చు. అంటే వితౌట్ BEdగా కూడా వీళ్ళకి ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. బట్ అట్లా చేసి లాభం ఏం లేదు, డిగ్రీ BEd చేస్తేనే బెటర్ అండి. MEDలో ఇంకొక కోర్సు కూడా IASC కూడా ఇచ్చేసాడు, దీనికి కూడా సేమ్ అవే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ BPEd తర్వాత MPEd చేస్తాం కదా, దానికి సంబంధించినటువంటిది ఉన్నాయి. ఇక సైన్స్ కోర్సుల విషయంలో తీసుకున్నట్టయితే మనకి బయోటెక్నాలజీకి బయోటెక్నాలజీ కంపల్సరీగా ఉండాలంటున్నాడు డిగ్రీలో. బయోకెమిస్ట్రీకి కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ కంపల్సరీగా ఇలా ఏదైనా ఒకటి ఉండాలంటున్నాడు. నెక్స్ట్ బయోటెక్నాలజీ విషయంలో చూసుకుంటే BSc వొకేషనల్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ లేదా కెమిస్ట్రీ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్గా ఉండి మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, అగ్రికల్చర్ సైన్స్ ఇలాంటివి ఏమైనా ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ MSc బయోటెక్నాలజీ ఇమ్యూనాలజీ మనం చేయాలనుకుంటే BSc విత్ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ లేదా ఎనీ బయాలజికల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు. అంటే
బీజెడ్సీ వాళ్ళందరూ అలాంటి వాళ్ళు. నానో బయోటెక్నాలజీ విషయం తీసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ నేను ఫిజిక్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, బీఎస్సీ ఇన్ ఫార్మా సైన్స్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, బీఎస్సీ వెటర్నరీ సైన్స్ ఇలాంటివన్నీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఆర్ ఫార్మసీ చేసిన వాళ్ళంతా కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విషయంలో తీసుకుంటే ఇక్కడ కూడా అంతే, దాదాపు అవే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. లైఫ్ సైన్స్ వాళ్ళు చేసుకోవచ్చు, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, వొకేషనల్ కానీ, విత్ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ వొకేషనల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ సంబంధించి దీంట్లో సో బీఎస్సీలో న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఉన్నవాళ్ళు, తర్వాత దాదాపుగా బీఎస్సీ విత్ కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు న్యూట్రిషన్ చేసే వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైటిక్స్ కోర్స్ ఇక్కడ ఉన్నది, తెలంగాణలో కూడా ఈ కోర్స్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి ఈ న్యూట్రిషన్ సంబంధించిన కోర్సు కంపల్సరీగా ఒక ఆప్షన్గా ఉండాలి. బీఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ డైటిక్స్ ఇలాంటివి ఉండాలని అడుగుతున్నారు. నెక్స్ట్ హోమ్ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ, ఇక్కడ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు కానివ్వండి, డైరీ టెక్నాలజీలో వేసిన వాళ్ళు, హోమ్ సైన్స్ వాళ్ళు ఎలిజిబుల్, లేదంటే కెమిస్ట్రీ మైక్రోబయాలజీ లాంటి కోర్సులు డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ క్లినికల్ న్యూట్రిషన్ విషయంలో బీఎస్సీ ఏదైనా ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు దాదాపు దీన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ బాటనీ అంటే కంపల్సరీగా బాటనీ ఒక డిగ్రీలో సబ్జెక్టుగా ఉండాలి. నెక్స్ట్ సెరికల్చర్ విషయంలో తీసుకుంటే కింద ఉన్న ఏదైనా ఒక గ్రూప్ అంటే బీజెడ్సీ కానివ్వండి, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, అంటే బీజెడ్సీ విద్యార్థులు దాదాపుగా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఎవరైనా సరే సెరికల్చర్ చేసుకోవచ్చు. హ్యూమన్ జెనెటిక్స్ అనే కోర్స్ ఇక్కడ ఉన్నది, దీనికి సంబంధించి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులలో కొన్ని కలిసి ఉన్న వాళ్ళు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మెరీన్ బయాలజీ అండ్ ఫిషరీస్, ఎందుకంటే సముద్రం ఆంధ్రాలో ఎక్కువగా సముద్రం ఉండేది కాబట్టి ఈ ఉద్దేశంతో ఈ ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కోర్సు ప్రవేశపెట్టినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో కూడా బీజెడ్స్ వాళ్ళు, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ సో ఇలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉన్నారు, ఫిషరీస్ అయిన వాళ్ళు. నెక్స్ట్ కోస్టల్ ఆక్వాకల్చర్, మ్యారిన్ బయోటెక్నాలజీ ఈ విషయంలో తీసుకుంటే మనకి జువాలజీ ఒక సబ్జెక్ట్గా ఉండి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు, అంటే బీజెడ్స్ వాళ్ళు. మెరీన్ బయోటెక్నాలజీ కూడా ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్ కింద ఇచ్చారు చూసుకోండి. మెరీన్ బయాలజీ, నెక్స్ట్ ఆక్వాకల్చర్, వొకేషనల్, దాదాపుగా ఇవన్నీ కూడా సముద్రం ఎక్కువగా ఉండేసరికి అంటే అక్కడ ఉండేటువంటి సముద్రంలో జరిగే ట్రాన్సాక్షన్ అన్నిటికీ కూడా బేస్గా ఉండడానికి ఇది మనకి ఇచ్చినట్టు కనబడుతున్నది. నెక్స్ట్ ఎంఎస్సీ జువాలజీ అంటే జువాలజీ సబ్జెక్ట్ ఉండాలి. ఎనిమల్ బయోటెక్నాలజీ అంటేనేమో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ మెయిన్ సబ్జెక్టుగా ఉండి డిగ్రీ ఉండాలంటున్నాడు. నెక్స్ట్ వైరాలజీ బాటనీ, మైక్రోబయాలజీ అంటే ఆటోమేటిక్గా బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఇలా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ బాటనీ, జువాలజీ వాళ్ళు, ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్ ఎవరైనా చేయొచ్చు. కామన్గా కనబడుతుంది. ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీకి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్సీ అప్లైడ్ మైక్రోబయాలజీ, ఇక్కడ అప్లైడ్ మైక్రోబయాలజీకి సంబంధించిన క్వాలిఫికేషన్ మీరు చూసుకోవచ్చు. ఇక జెనెటిక్స్ అండ్ జెనమిక్స్ దీనికి సంబంధించిన ఎనీ బీఎస్సీ సబ్జెక్ట్ అంటే బైపీసీ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది. హోమ్ సైన్స్ 2 years కోర్సు ఇక్కడ చేయాలనుకుంటే బీఎస్సీ హోమ్ సైన్స్ లేదంటే బీఎస్సీలో ఫుడ్ కోర్సు కానీ ఇలాంటివి. నెక్స్ట్ హోమ్ సైన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్ విషయంలో తీసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అన్నాడు, కాకపోతే సైన్స్ గ్రాడ్యుయేట్ అని కూడా అడగలేదు కాబట్టి ఎవరైనా చేయొచ్చు, అంటే పాస్ ఎనీ గ్రాడ్యుయేట్, నాన్ ప్రొఫెషనల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫిషరీస్, ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ అపరల్ డిజైనింగ్ మంచి కోర్స్ అండి ఇది కూడా. కాకపోతే ఇక్కడ బ్యాచిలర్ లెవెల్లో ఈ కోర్సు చేసి ఉండాలని అడుగుతున్నాడు, లేదంటే బీఎస్సీ టెక్స్టైల్ కానీ క్లాతింగ్లో ఉండాలి, లేదా బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ ఎయిడెడ్ డిజైనింగ్ కోర్సెస్, గార్మెంట్ మేకింగ్, లేదా బీటెక్ టెక్స్టైల్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ అండ్ ఫుడ్ సేమ్ అక్కడ ఇందాక చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ వీటికి ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ అంటే బీఎస్సీ బయాలజికల్ సబ్జెక్టు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఫిజిక్స్ సబ్జెక్టుగా ఉండాలి. న్యూక్లియర్ ఫిజిక్స్, తర్వాత జియో ఫిజిక్స్, ఆ తర్వాత జియో ఫిజిక్స్ 2 years కోర్సు. ఓకేనా. నెక్స్ట్ మ్యారిన్ జియోగ్రఫీ, ఆ తర్వాత ఫిజికల్ ఓషనోగ్రఫీ, ఓకే, మెట్రాలజీ, నెక్స్ట్ మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, ఇలా చాలా వరకు ఫిజిక్స్ బేస్డ్ కోర్సెస్ ఇందులో ఫిజిక్స్ కంపల్సరీ ఉన్నది. ఇవన్నీ కోర్సులు తెలంగాణ దాదాపు లేదు, ఓన్లీ ఆంధ్రాలో మాత్రమే ఉన్నాయి. చాలా కొత్త కోర్సులు ఇంట్రొడ్యూస్ చేశారండి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. సో లాటరల్ ఎంట్రీతో వచ్చినటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ విషయంలో తీసుకుంటే కంపల్సరీగా వీళ్ళకి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ విషయంలో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి. బీఎస్సీ ఏదైనా పర్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లోనే స్టాటిస్టిక్స్ ఇచ్చాడు. స్టాటిస్టిక్స్ కూడా స్టార్ట్స్
అండ్ మ్యాథమెటిక్స్ రెండు కలిపి ఒక సబ్జెక్ట్గా ఉండాలి డిగ్రీలో. అప్లైడ్ స్టాటిస్టిక్స్కి కూడా సేమ్ అవే రూల్స్ రెగ్యులేషన్ పడుతున్నాయి. కంప్యూటర్ విషయంలో తీసుకుంటే బీఏ బీకామ్ ఎంఎస్సి కంప్యూటర్ విషయంలో మాత్రం ఇక్కడ అప్లైడ్ వాళ్ళు బీకామ్ కంప్యూటర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. కాకపోతే కంప్యూటర్తో పాటు మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకేనా, ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. మళ్ళీ కంప్యూటర్ సైన్సెస్ స్టాటిస్టిక్స్ ఉండే వాళ్ళు కూడా ఎంఎస్ కంప్యూటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేషనల్ డేటా సైన్స్ ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఐటీ సెక్టర్ మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్గా ఉండి ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ ఏదో ఒకటి ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ బీటెక్ వాళ్ళు సిఎస్సి వాళ్ళు ఐటీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చు. కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్గా ఉండి కెమిస్ట్రీ ఎంఎస్సి కెమిస్ట్రీ చేయొచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ ఎనలిటికల్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా, కెమిస్ట్రీ అండ్ ఎనలిటికల్ ఫుడ్ డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడాను దాదాపుగా కొన్నిటికి కెమిస్ట్రీ డిగ్రీ ఉంటే సరిపోతున్నాడు. కొన్ని బీఎస్సీ లెవెల్లో స్పెషలైజేషన్ కోర్స్ ఉండాలని చెప్పి చెప్తున్నారు మనకు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ విషయంలో తీసుకుంటే ఎనీ బీఎస్సీ కోర్స్ సరిగా విత్ కెమిస్ట్రీతో. ఫిజికల్ కెమిస్ట్రీ విషయంలో తీసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అటు డిగ్రీ లెవెల్లో ఉండాలని అడుగుతున్నాడు. ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ ఇది కూడా దాదాపుగా వీళ్ళకి బీఎస్సీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్తో ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అన్నారు. నెక్స్ట్ హెర్బల్ సైన్స్ విషయంలో తీసుకుంటే మనకి కెమిస్ట్రీ ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషికల్ కెమిస్ట్రీ దీనికి సంబంధించి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ సబ్జెక్ట్గా ఉండాలన్నాడు. సో ఆల్మోస్ట్ మనం చూస్తే ఇందులో ఇక పాలిమర్ సైన్స్ టెక్నాలజీ, ఆయిల్ ఫ్యాట్స్, పెట్రో ప్రొడక్ట్స్ దీనికి సంబంధించినవి బీఎస్సీ పాస్ అయి ఉండాలి. అది ఆయిల్ టెక్నాలజీలో లేకుంటే ఇక్కడ మీకు అనిపిస్తే ఈజీగా అర్థమైపోతుంది. చాలా వీడియో లెంత్ ఎక్కువైతే నెక్స్ట్ ఫాస్ట్ చెప్పుకుంటుంది. ఎంఎస్సీ సైకాలజీ ఎనీ డిగ్రీ వాళ్ళు చేయొచ్చు అని చెప్తున్నాడు. కౌన్సిలింగ్ సైకాలజీ విషయంలో తీసుకుంటే బయాలజికల్ సైన్స్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ క్లినికల్ సైకాలజీ బయాలజికల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి యోగాకు సంబంధించిన కోర్సు ఎనీ డిగ్రీ సరిపోతున్నాడు. నెక్స్ట్ జాగ్రఫీ విషయంలో బీఏ విత్ జాగ్రఫీ ఉండాలి. ఎంఎస్సీ జాగ్రఫీ విషయంలో బీఎస్సీ సబ్జెక్ట్ పాస్ అయినారు. సో ఇది కంప్లీట్గా మనకు ఉండేటువంటి ఈ ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేది. ఇకపోతే మీకు ఎగ్జామ్ టైం టేబుల్ కూడా ఇచ్చారు. ఏ టైంకి ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఇలా క్లియర్గా ఇచ్చేసారు. నేను దీనికి సపరేట్గా ఒక పీడిఎఫ్ లింక్ ఇస్తాను. మన ఎగ్జామ్ వచ్చేసి స్టార్టింగ్ ఉన్న డేటు, దాంతోపాటు ఇక్కడ ఏ యూనివర్సిటీ ఏమేమి ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ ఉంది, ఎస్వీలో ఉంది, ఎస్కేలో ఉంది, ఏఎన్యూలో ఉంది. ఇక్కడ ఎస్పీఎంవిలో ఎంఏ ఇంగ్లీష్ లేదండి. ఆ తర్వాత యోగి వేమాలో ఉన్నది. ఇట్లా అన్నమాట. అంటే మనకి ఎక్కడ ఏ కోర్సు ఆఫర్ చేస్తున్నారో చూసుకోవచ్చు. నేను వీలైతే దీని లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీకు దీని నుండి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అంటే ఆ యూనివర్సిటీలో మీకు నచ్చిన యూనివర్సిటీలో ఆ కోర్సు ఉన్నదా లేదా చూసుకోవచ్చు. ఒకవేళ లేదనుకుంటే దాన్ని మీరు వదిలేసి నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. కామన్గా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. మార్కులు మాత్రం 35-40 సీట్లు రావాలి. హెవీ కాంపిటీషన్ ఉంటుంది అందులో. మళ్ళీ అందులో ఇప్పుడు ఉన్నటువంటి సీఎం కూడా ఎడ్యుకేషన్ చాలా పట్టించుకొని చేస్తారని జనాలు చాలామంది అంటుంటారు. ఆంధ్ర వాళ్ళు అంటుంటే కూడా మేము వింటుంటాం. కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించుకొని కాంపిటీషన్ హైగా ఉంటుంది కాబట్టి చూడండి. ఓకేనా, ఏది ఏమైనా కానీ చాలా మంచి మంచి కోర్సులు పెట్టారు. ఇక రిజర్వేషన్ విషయంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఉన్నాయో అవే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక రియంబర్స్మెంట్ విషయంలో తీసుకుంటే ఇక్కడ సీట్లు 2 రకాలు ఉంటాయండి. ఒకటి రెగ్యులర్ కేటగిరీ సీట్, రెండోది సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీ సీట్స్ అని. రెగ్యులర్ కేటగిరీ సీట్ వస్తే రియంబర్స్మెంట్ ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ 2 ఇస్తారు. సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులో మాత్రం వీళ్ళకి ఎలాంటి ఆర్టీఎఫ్ కానీ ఇంకేది కూడా ఉంది. ఇక్కడ జగనన్న విద్యా దీవెన కానీ లేదా జగనన్న వాసతి దీవెన కానీ ఇలాంటి ఏవి కూడా వర్తించవు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకి. ఇది చూసుకోండి. ఇక ప్రైవేట్ కళాశాలలో 70% సీట్ కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తే 30% సీట్లు వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. అంటే బీ కేటగిరీ సీట్లు, మేనేజ్మెంట్ సీట్లు. దీన్ని ఫీజు కూడా గవర్నమెంట్ నిర్ణయించిస్తుంది. ఆ కాలేజీని బట్టి దానికి సంబంధించి అది కాలేజీ వాళ్ళు పట్టుకొని మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా కానీ డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. రిజర్వేషన్ తీసుకుంటే ఎంటైర్ ఎస్సీలకు వచ్చి 15% రిజర్వేషన్, ఎస్టీలకు వచ్చి 6% రిజర్వేషన్, అందరు బీసీలకు కలిపి 29. మళ్ళీ బీసీలో బీసీఏ, బీసీడీ 7 రిజర్వేషన్, బీసీలో ఎస్సీ తర్వాత అత్యంత ఎక్కువ రిజర్వేషన్ ఉన్నది కూడా బీసీబీ అనేది 10% రిజర్వేషన్. నెక్స్ట్ బీసీసీ 1 రిజర్వేషన్ అండ్ ముస్లిం మైనారిటీ 4 రిజర్వేషన్. అయితే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటారో వీళ్ళకు కూడా 10% రిజర్వేషన్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీంట్లో కల్పించింది. ఇక స్పోర్ట్స్ గేమ్స్ ఎవరైతే ఉన్నారో కామన్గా అందరికీ ఉన్నాయి. సో ఇది దాదాపుగా కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉన్నది. అయితే మీరు చాలామంది నన్ను ఇప్పుడు నెక్స్ట్ సార్ క్వశ్చన్ పేపర్ పెట్టండి సార్ అంటారు. ఈ సంవత్సరం మీకు కొత్తగా ఎగ్జామ్ జరుగుతుందండి. ఇది ఇంతవరకు క్వశ్చన్ పేపర్స్ లేవు, ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి. కాకపోతే పెన్ను పేపర్తో ఉండేటివి. ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ ఇదే ఫస్ట్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అయితే నేను తెలంగాణకు సంబంధించిన చాలా క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేశాను. మీరు ఏ క్వశ్చన్ పేపర్ కావాలనుకున్నా ఆ క్వశ్చన్ పేపర్ పేరు టైప్ చేసేసి బై మోడల్ ఐడియాస్ అని టైప్ చేయని వస్తుంది. తెలంగాణ ఆంధ్ర క్వశ్చన్ పేపర్ సేమ్ అన్న, మీరు ఏమి టెన్షన్ పడకండి, ఇబ్బంది పడకండి. ఓకేనా? రైట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మీరు అడిగితే నా టైంని బట్టి నేను వీలైతే నాకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.